హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది టైటిల్ చూసి, థంబ్నెయిల్ చూసి నేను ఎందుకు వచ్చాను, ఏం చెప్పడానికి వచ్చాను ఏంటనేది. ఓకేనా? చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట, యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయా అని. ఇప్పుడైతే నేను యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయా, వస్తే ఎంత వచ్చాయి అని అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఎంత వచ్చినాయి ఏంటి అనేది తర్వాత చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చుతుంది. లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట నేను ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్తున్నాను అనేది. చాలా మంది ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇక నీకు డబ్బులు వచ్చేసినాయి, యూట్యూబ్ నుంచి ఎంత వచ్చినాయి ఏంటి అనేది ఇవే క్వశ్చన్స్ అనమాట. అందుకే నేను వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటనేది మీకు అందరికి క్లారిటీ వచ్చేటట్టయితే చెప్తానన్నమాట. ఓకేనా? మనకి ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ పూర్తి అవ్వగానే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు వస్తాయి అనుకోవటం అయితే మూర్ఖత్వం అన్నమాట, పిచ్చితనం అది. ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందంటే మనకి మినిమం $10 ఉంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ వస్తుంది. $10 ఉండాలన్నమాట పిన్ నెంబర్ రావాలంటే. ఛానల్ మానిటైజేషన్కి వచ్చేసి 3000కి, అలాగే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ టైమ్, 500 సబ్స్క్రైబర్స్ ఉంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. కానీ మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ రావాలంటే మినిమం $10 మన యూట్యూబ్ లో ఉండాలన్నమాట. మనది యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ లో మినిమం $10 ఉండాలన్నమాట. $10 ఉంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ పేమెంట్ మన చేతికి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంది. ఫస్ట్ పేమెంట్ మన చేతికి రావాలంటే మినిమం మన అకౌంట్లో $100 ఉండాలన్నమాట. $100 ఉంటే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. ఇంతకీ నా ఛానల్లో $100 కంప్లీట్ అయినాయా లేదా అని అయితే మీకు చెప్తాను. కంప్లీట్ అవ్వకుండానే ఈ చేతికి మనీ ఎలా వచ్చినాయి ఏంటి స్వప్న అనుకుంటున్నారా? చెప్తాను. అందరికి క్లారిటీ ఇవ్వటానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇవే రెగ్యులర్ గా ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అదంతా కూడా తెలియదు ఎవరికి. వీడియోలు చేస్తున్నావు కదా, డబ్బులు రాకుండా ఎందుకు చేస్తావు? వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్ అనమాట ఇది. నేను చెప్తుంటే కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక యూట్యూబ్ క్రియేటర్ కి అయితే తెలుస్తుంది, కానీ చూసే వాళ్ళకైతే అర్థం కాదని అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చేసేటప్పుడు వీళ్ళు వీడియోలు పెట్టేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు వస్తాయి అనుకునేదాన్ని. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, యూట్యూబ్ అంత ఈజీ అయితే కాదు, మన చేతికి డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలని అయితే అర్థమైంది. అలా అని రాకుండా కూడా ఉండవు. మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మనం కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు అనేది సంపాదించగలుగుతాము. దానికి మనకి ముఖ్యంగా ఉండాల్సింది మంచి కంటెంట్, అలాగే రెగ్యులర్ గా వీడియోలు అనేవి పెడుతూ ఉండాలి. అది మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. అంతేకాకుండా మన వీడియోస్కి థంబ్నెయిల్స్, అలాగే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి. థంబ్నెయిల్ బాగుంటేనే వీడియో అయితే క్లిక్ చేయడానికి ఉంటుంది కదా, అవి ఇంకా నేను చాలా బాగా నేర్చుకోవాలి. థంబ్నెయిల్స్ ఇంకా నాకు పర్ఫెక్ట్గా రాలేదు, ఏదో అలా అలా చేసి పెడుతున్నాను. ఇంకా చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వీడియోలు ఎలా ఎడిటింగ్ చేస్తున్నావు, ఎలా షూట్ చేస్తున్నావు, అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలని కూడా అడుగుతున్నారండి చాలా మంది. షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు, వాటి గురించి కూడా వీడియో చేయమని అయితే చెప్తున్నారు. నిజానికి అదైతే నా కంటెంట్ కాదు. నేను ఛానల్ పెట్టింది నా లైఫ్ స్టైల్ చూపించడానికి, నా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్, రెగ్యులర్గా వ్లాగ్స్, నేను డైలీ చేసుకునే పనులు, చేసే వంటలు, ఎక్కడికన్నా వెళ్తే ట్రావెలింగ్ వ్లాగ్స్, అట్లాంటివి చేస్తూ ఉంటాను. కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వీడియో అయితే చేయటానికి ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను. ఆ వీడియో అంటే కరెక్ట్గా చెప్పగలనా లేదా అని చిన్న భయం అనమాట, అందుకే అంటున్నాను. ఓకేనా? సర్లే స్వప్న, ఇంతకీ యూట్యూబ్ నుంచి నీకు ఎంత మనీ వచ్చినాయి ఏంటి అనేది మాకు చూపించు, ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అనుకుంటున్నారా? చూపిస్తాను. నాకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వచ్చినాయి ఏంటనేది
నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. నిజం చెప్పాలంటే ఇవి వచ్చేసి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులైతే కాదండి. ఇవి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులైతే కావన్నమాట. నా దగ్గర నేను దాచుకున్న డబ్బులు. యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇంకా డబ్బులైతే రాలేదు. యూట్యూబ్ నుంచి నాకు వచ్చింది $10. అవి కూడా ఇప్పుడు మనకి యాడ్సెన్స్ అకౌంట్లో ఉన్నాయి, కానీ మనకి చేతికైతే రావు. మన చేతికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయిపోయిన తర్వాతే మన చేతికి యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి వస్తాయి. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో $20 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగతా $80 మన యాడ్సెన్స్ అకౌంట్లోకి వస్తే అప్పుడు మన చేతికి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. అర్థమైందా? చాలా మందికి ఉన్న క్వశ్చన్, చాలా మంది అడుగుతున్నారు, పర్సనల్గా అడుగుతున్నారు, కామెంట్స్లో అడుగుతున్నారు, లైవ్లో అడుగుతున్నారు, యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా లేదా అని. అందుకే నేను అందరికీ క్లారిటీ ఇచ్చేద్దామని ఈ వీడియో అయితే చేశానన్నమాట. యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన డబ్బులు అంటే ప్రతి ఒక్కరు క్లిక్ చేసి చూస్తారు కదా, అందుకే నేనైతే తమిళ్ అలా పెట్టాను. ఏంటి స్వప్న తమిళ్ అలా పెట్టావు, మళ్ళీ ఇలా చెప్తున్నావు చివరికి వచ్చేసరికి అనేది అనుకుంటారు కదా, అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందని. నిజంగా స్వప్నకి ఎంత డబ్బులు వచ్చినాయి ఏంటి అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూస్తారు. చెప్పాను కదా, ఇప్పటి వరకు నా చేతికి అయితే రూపాయి కూడా రాలేదు. నా చేతికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే మినిమం $100 అనేది ఉండాలన్నమాట. యాడ్సెన్స్ అకౌంట్లో మినిమం $100 ఉంటే డబ్బులు అనేవి వస్తాయి. నాకు ఇప్పటి వరకు వచ్చిన డాలర్స్ అనేవి $20 అయితే మన చేతికైతే రావు. చెప్పాను కదా, $100 కంప్లీట్ అయిపోతేనే మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. నేను చెప్తూనే ఉన్నాను యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను అని. అస్సలు ఆగనే ఆగట్లేదు అనమాట. నాకు డబ్బులు వస్తే నేనేదో దాచిపెట్టుకొని అబద్ధాలు చెప్తున్నట్టు చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అందరికీ ఈ వీడియో తట్టితే క్లారిటీ వస్తుందని అయితే అనుకుంటున్నాను. చూశారు కదా, నేను ఏం చెప్పాలనుకున్నాను, మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, అవన్నీ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఎంత వచ్చినాయి అని, చెప్తే వినట్లేదు. అందుకే వాళ్ళ గురించి చెప్పాను అనమాట. లాస్ట్గా నేను చెప్పొచ్చేది ఒకటే, నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది $20. అవైతే ఇప్పుడు చేతికి రావు, యూట్యూబ్ దగ్గరే ఉంటాయి. $100 కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి అనేది మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా? ఓకే, ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ అండి. నా లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకైతే పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.